ఫస్ట్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తూ, అట్లాగే మనకి ఎప్పుడు సపోర్ట్ చేసిన మన సయ్యద్ గారు అండ్ మన అజయ్ సూరి సార్, మన అప్లయన్స్ ప్రొఫెసర్ సార్, ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే నా టీం మెంబర్స్. ఒకసారి అందరికీ ఒకసారి జోరుగా కలుపుతాం. సరిపడా ఇంతకు ముందు వేరే కంపెనీలో పనిచేశాను. ఆ కంపెనీలో కూడా మంచి ఇన్కమ్ తీసుకున్నాను. 1,70,000 రూపాయలు పర్మనెంట్ ఇన్కమ్ తీసుకున్నాను. అప్పుడే నాకు కారు ఉంది. లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. సో ఆ కంపెనీ మనీ కట్టించుకునే కంపెనీ, పారా బ్యాంకింగ్ అంటారు. సో ఆ కంపెనీ మూసేయడం జరిగింది. మూసేసిన తర్వాత నా లైఫ్ టోటల్ జీరో అయిపోయింది. జీరో అంటే చనిపోతే బెటర్, లైఫ్ లేదు అని ఒక 25 స్లీపింగ్ టాబ్లెట్ కూడా తెచ్చుకున్నాను చనిపోదామని. ఎందుకంటే ఆ ప్రెషర్ అలాంటిది అనమాట. సో ఆ ప్రెషర్ తట్టుకోలేక చనిపోతే బెటర్, బ్రతకడం కష్టం అనుకున్న టైంలో బాబుకి హెల్త్ బాగాలేదు. బాబుకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే డెలివరీ అయినప్పుడు ఉమ్మినీరు తాగడం వల్ల లంగ్స్ ప్రాబ్లం వచ్చింది. ఆ లంగ్స్ ప్రాబ్లం వల్ల డాక్టర్లు ఏం చెప్పారంటే 18 సంవత్సరాల వరకు ఆ ప్రాబ్లం తగ్గదు, రెగ్యులర్ గా మెడిసిన్ వాడాల్సిందని చెప్పారు. సో అదే టైంలో నా దగ్గర మనీ లేక ఒక ఫ్రెండ్ దగ్గరికి మనీ కోసం వెళ్తే 500 రూపాయల కోసం ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఆ ఫ్రెండ్ ఇనుగా ప్రోటీన్ పౌడర్ ఇవ్వటం వల్ల ఆ రిజల్ట్ చూసి 18 సంవత్సరాలకు తగ్గిన ప్రాబ్లం 2 నెలల మొత్తం క్యూర్ అయిపోయిందండి. సో షాక్ అనమాట. ఈ ప్రోడక్ట్ ఇంత రిజల్ట్ అని షాక్ అయ్యి అప్పుడు కంపెనీ గురించి చెక్ చేశాను. సో స్టాండర్డ్ కంపెనీయా కాదా చూసినప్పుడు చాలా కంపెనీలు చాలా ఆఫర్లు వచ్చినాయి. ఓకే, ఆ ఆఫర్లు ఏమి తీసుకోలేదు. ఎందుకంటే చాలా మంది మోసపోతారు. ఆఫర్లు ఇస్తున్నారు, దయచేసి మోసపోవద్దు. ఓకే, ఆఫర్ ఇచ్చే కంపెనీ ఏ కంపెనీ కూడా నిలబడదు. సో మనం డబ్బు సంపాదించడానికి వచ్చిన తప్ప డబ్బు ఇస్తే పని చేస్తానన్నది ఆ మైండ్ సెట్ రానని చెప్తాను. సో పాకెట్ లో 10 రూపాయలు లేని టైంలో వెస్టేజ్ లో నా వైఫ్ నాన్నతోడు బ్యాంక్ లో పెట్టి ఆ మనీతో నేను వర్క్ స్టార్ట్ చేశాను. 10 రూపాయలు లేని నేను ఈ రోజు త్రూ వెస్టేజ్ ద్వారా మరి ఎంత సంపాదించానంటే 10 కోట్లు పైబడి ప్రాపర్టీ సంపాదించాను. 10 కోట్లు పైబడి. సో చింతలపూడిలో ల్యాండ్స్, ఇల్లు, గన్నవరంలో ల్యాండ్, సో I-20 కారు, అట్లాగే జాగ్వార్ 1 crore ఖర్చు చేసే జాగ్వార్ కారు, అట్లాగే క్రీడా కారు, వెస్టేజ్ ద్వారా 3 కార్లు తీసుకోవడం జరిగింది. అలాగే బ్యాంక్ బ్యాలెన్స్, అలాగే గోల్డ్, ఇట్లా చూసుకుంటే ఈ రోజు లైఫ్ చాలా హ్యాపీ అనమాట. సో ఇలాంటి అవకాశం నాకు కాదు, వెస్టేజ్ అందరికి ఇవ్వడానికి రెడీగా ఉంది. సో మరి మీరు తీసుకోవడానికి రెడీనా? రెడీ? సో ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ కి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.